హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే బ్లీచ్ ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, యాక్టివేట్ పౌడర్ ఎంత వాడాలి, బ్లీచ్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్తలు, ఇవన్నీ తెలియాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, గ్లోయింగ్ అండ్ స్పార్కిల్ గ్లో కోసం బ్లీచ్ ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. నేను VLCC గోల్డ్ బ్లీచ్ తీసుకున్నానండి. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీ షాప్స్లో దొరికినా సరే మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆర్డర్ పెట్టుకున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి కదా, వేటిలో ఆర్డర్ పెట్టుకుని వచ్చేస్తే నేను కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఫేషియల్ను బ్లీచ్ కలిపి తీసుకున్నాను. నాకు 310 పడింది. ఆ లెక్కనైతే 60 రూపీస్ పడింది. ఇక్కడ రియల్ కాస్ట్ అయితే 75 ఉంది. బయట 75 తీసుకుంటారు. కాంబో ప్యాకే కాబట్టి 60 పడింది. ఫేషియల్కి 250 పడింది. ఈ బ్లీచ్ని ఎలా వాడాలి, యాక్టివేటర్ ఎంత వేసుకోవాలి, బ్లీచ్ అస్తమానం వేయొచ్చా, ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేస్తాను నేను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ ప్యాక్లో ఏముంటాయో మనం తెలుసుకుందాము. ఈ ప్యాక్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్యాక్లో ఏమేమి ఉన్నాయంటే గోల్డ్ బ్లీచ్ క్రీమ్ అన్నమాట. ఇది క్రీము, అండ్ ఇది యాక్టివేటెడ్ పౌడర్ అన్నమాట. అండ్ ఇది ప్రీ బ్లీచ్ అంటే బ్లీచ్కి ముందు రాసుకునే క్రీమ్. అండ్ ఇది పోస్ట్ బ్లీచ్ అనమాట. మనకి బ్లీచ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని రాసుకోవాలి. మనకి టోటల్ అసలు ఏమేమి చేయాలని మొత్తం దీంట్లో డిస్క్రిప్షన్స్లో మొత్తం రాస్తారనమాట. మీరు కావాలంటే చదువుకోవచ్చండి. ఓకేనండి, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొస్తాను. ఫేస్ వాష్ చేసినాక బ్లీచ్ ఎలా యూజ్ చేయాలో నా ఫేస్కి వేసి నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకేనండి, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు మనకి బ్లీచ్లో ప్రీ బ్లీచ్ చేయాలి కదా, ఇది ఫస్ట్ మనం దీన్ని యూజ్ చేయాలి. బ్లీచ్కి ముందు ఆ బ్లీచ్ డైరెక్ట్గా మన ఫేస్లోకి వెళ్ళి మన ఫేస్ని హ్యాండ్ చేయకుండా ఇది కాపాడుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు నేను రాసుకొని చక్కగా మర్దన చేసుకుంటున్నాను. నెక్ కూడా రాసుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని బ్లీచ్ క్రీమ్ ఉంది కదా, ఆ బ్లీచ్ క్రీమ్ని ఒక 3-4 స్పూన్స్ మనం బౌల్లో తీసుకుందాము. నెక్కి బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. మనం బ్లీచ్ క్రీమ్ తీసుకున్నాక యాక్టివేటెడ్ పౌడర్ మనం తీసుకుందామండి. యాక్టివేట్ పౌడర్ తీసుకున్నామండి. యాక్టివేట్ పౌడర్ని కొంచెం నేను వీడియోలో చూపించినంత, సామన్స్ అయితే నేను వీడియోలో చూపించినంత తీసుకోండి. బ్లాక్ అయితే ఇంకొంచెం తీసుకోండి. వైట్ అయితే కొంచెమే తీసుకోండి, ఎక్కువ యూజ్ చేయకూడదు. యాక్టివేట్ పౌడర్ని తీసుకొని మనం ఈ యాక్టివేట్ పౌడర్ని బ్లీచ్ క్రీమ్ రెండు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ చేయకుండా మనం దాన్ని యూజ్ చేయకూడదు. యాక్టివేటర్ పౌడర్ బాగా కలవాలి బ్లీచ్ క్రీమ్లో. ఇది యాక్టివేటర్ పౌడర్ అండి. యాక్టివేటర్ పౌడర్ని ఎంత యూజ్ చేయాలంటే నేను వీడియోలో వేసాను కదా, బ్లాకిష్గా ఉన్న వాళ్ళు ఆ వీడియోలో వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేయండి. ఆ సామాన్ సాయి ఉన్న వాళ్ళు వీడియోలో వేసినంత వేయండి. అండ్ తెల్లగా ఉన్న వాళ్ళు దానికన్నా కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. యాక్టివేట్ పౌడర్ని ఈ బ్లీచ్ క్రీమ్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే ఆ యాక్టివేటర్ పౌడర్ బాగా కలవాలన్నమాట. కలవకుండా అలా ఫేస్కి ఉపయోగించకూడదు. బాగా కలపండి. బ్లీచ్ క్రీమ్ని యాక్టివేట్ పౌడర్ని రెండు బాగా కలిసిపోయేలాగా బాగా కలపాలండి. అంటే యాక్టివేట్ పౌడరు బ్లీచ్ క్రీమ్లో బాగా కలిసిపోవాలండి. సో అలా బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన ఆ క్రీమ్ని మనం ఇప్పుడు తీసి ఫేస్కి
అప్లై చేసుకుందాం. అలా ఫింగర్తో అప్లై చేయాలండి. కళ్ళకి చాలా దూరంగా వేయండి, కళ్ళ దగ్గరలో వేయొద్దు. అండ్ ఐబ్రోస్కి హెయిర్కి కూడా తగలకుండా చాలా జాగ్రత్త ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అలా ఫేస్ అంతా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. 15 మినిట్స్ కన్నా బ్లీచ్ని ఎక్కువ ఫేస్కి ఉంచొద్దు. ఫేస్ వాష్ 15 మినిట్స్ అయిపోయిందండి. నేను ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొస్తాను. ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి లాస్ట్లో పోస్ట్ బ్లీచ్ ఇచ్చాడు కదండి, మనం ఈ బ్లీచ్ అయిపోయిన తర్వాత చక్కగా ఇది ఒక జెల్ లాగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఫేస్ అంతా రాసేసుకొని నీట్గా మసాజ్ చేసుకొని వదిలేండి ఫేస్కి. అలాగా మనం మొహంతో పాటు నెక్ కూడా మనం రాయాలండి. స్కిన్ ఎంత బాగుందో చూడండి, చాలా వైట్గా వచ్చింది స్కిన్. నెక్స్ట్ వీడియోలో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కావాలంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది కాబట్టి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నమస్కారం.